నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. బీహార్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మరి ఈ టైంలో నారా లోకేష్ గారు బీహార్ వెళ్ళి ప్రచారం చేయబోతున్నారు, అది కూడా బీజేపీ తరఫున. మరి నారా లోకేష్ గారికి ఎందుకంత ప్రయారిటీ ఇస్తుంది ఇప్పుడు బీజేపీ? ఎందుకు అంటే రీసెంట్గా మనం కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుంటే ఎప్పుడు ఏపీ వచ్చినా కానీ నరేంద్ర మోడీ గారు నువ్వెందుకు ఢిల్లీ రావట్లేదు, వచ్చి నన్ను కలువు అనడం, అలానే వేదిక మీద ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ చూస్తే అందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు నారా లోకేష్ గారికి ఇంత హైప్ ఇస్తున్నారు అని. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు బీజేపీ నారా లోకేష్కి ఎందుకు అంత హైప్ ఇస్తుంది? ఎందుకంటే ప్రెసెంట్ అయినా ఎడ్యుకేషన్ మినిస్టర్ మాత్రమే, ఆయన తండ్రి సీఎం అయ్యి ఉండొచ్చు. మరి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల ప్రచారాల్లో వాడుకున్నప్పటికీ బీహార్కి ఎందుకు నారా లోకేష్ గారిని తీసుకెళ్తున్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో మూడోసారి అధికారంలో కొనసాగుతుంది. మరొక వైపు బీహార్ రాష్ట్రంలో కూడా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ అలయన్స్ అధికారంలో ఉంది. మరొక వైపు ఈరోజు బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ అలయన్స్ అధికారంలో ఉంది. ఎందుకు నారా లోకేష్ గారికి, అతనేం ముఖ్యమంత్రి కాదు, లేకపోతే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది ట్రబుల్ షూటర్ కాదు ఎన్డీఏ అలయన్స్కి, మరి ఉత్తర భారతదేశంలో బాగా పాపులరు లేకపోతే సినీ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. అయినప్పటికీ ఎందుకు నారా లోకేష్ గారికి ఇంత ఇంపార్టెన్సు అంటే, మామూలుగా రాజకీయాలకు అతీతంగా అంటే ప్రతి ఒక్క పార్టీలోనూ మోడీ గారిని అభిమానించేటువంటి వ్యక్తులు ఉంటారు, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. అయితే వీళ్ళు విశ్వగురు అని పిలుచుకునేటువంటి వీళ్ళు కూడా అంటే నరేంద్ర మోడీ గారు, అలాంటి నరేంద్ర మోడీ గారే నారా లోకేష్ గారిని ఒక రాష్ట్ర మంత్రి, అంతే ముఖ్యమంత్రి ఏం కాదు, ఒక మంత్రిని ఏకంగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ ప్రచారానికి, అది ముఖ్యంగా పాట్నా ప్రాంతంలో ప్రచారానికి పిలుస్తున్నారు అంటే ఇది దేనికి నిదర్శనము అంటే, ఈరోజు దేశంలో అతి ఫాస్ట్గా ఎమర్జ్ అవుతున్నటువంటి యువ నాయకులలో మొదటి స్థానంలో ఉన్నారు అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు మీరు చూడండి, మీరు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి, మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు తిరిగారు, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, ఈరోజు బీహార్లో నారా లోకేష్ గారు తిరుగుతున్నారు. ఈరోజు ఎన్డీఏ అలయన్స్కి కంప్లీట్గా మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారమే మనకు చెప్పకనే చెప్తా ఉంది. ఒకవైపు బీహార్ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా ఎన్డీఏ అలయన్స్ వర్సెస్ మహాగఠబంధన్. మరి మహాగఠబంధన్లో ఆర్జేడీ ఉంది, మరి దీనికి తోడు అటువైపు ఎన్డీఏ సైడు జేడీయూ పార్టీ ఉంది, జనతాదళ్ యునైటెడ్, బీజేపీ ఉంది, ఇటు కాంగ్రెసు, ఆర్జేడీ, అదేవిధంగా విఐపి పార్టీ అని చెప్పేసి రామ్ విలాస్ పాస్వాన్ గారు అధినాయకత్వం వహిస్తారు. మరి ఈ పార్టీలన్నీ కలిసి వామపక్షాలకు వైపు, ఎంఐఎం ఒకవైపు, మరి జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఒకవైపు, మరి ఇన్ని ఓట్ల నడుమున మధ్య అంటే ఇన్ని పార్టీల నడుమ మధ్య నారా లోకేష్ గారి యొక్క ప్రచారానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది? ఏ ఉద్దేశంతో? ఈరోజు స్టార్ క్యాంపెయినర్గా, నథింగ్ లైక్ దట్, స్టార్ క్యాంపెయినర్ ఎన్డీఏ అలయన్స్కి. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఎన్డీఏ అలయన్స్కి ఒక స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ అలయన్స్కి చేస్తున్నారంటేనే అర్థం చేసుకోండి. ఈరోజు ఓట్ చోరీ అని చెప్పేసి విపరీతంగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు, ఇంతకుముందు బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో క్యాంపెయినింగ్ నిర్వహించారు, ఓట్ చోరీ జరుగుతూ ఉందని. ఈరోజు బీహార్కి వెళ్ళేసి బీహార్లో కూడా ఓట్ చోరీ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈరోజు నితీష్ కుమార్ కూడా అంటే నితీష్ కుమార్ కంటే నాయుడే బెటర్, నాయుడే ముద్దు అన్న కాడికి నరేంద్ర మోడీ గారు కూడా భావించినందువల్లే ఈరోజు నారా లోకేష్ గారికి అంత ఇంపార్టెన్స్ వచ్చింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఒక పక్క కొంతమంది అంటున్నారు నారా లోకేష్ ఇంగ్లీష్ చాలా స్పష్టంగా అనర్గళంగా మాట్లాడగలరు, తను హిందీ లాంటి కొన్ని భాషలు దగ్గర ఒక 4-5 భాషలు ఆయన మాట్లాడగలరు, కాబట్టి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళగల వ్యక్తిని భావించారు కాబట్టి ప్రయారిటీ ఇస్తున్నారు, అంతకు మించి నారా లోకేష్కి ప్రయారిటీ ఇవ్వడానికి ఏమీ లేదు అని ఇంకొంతమంది అంటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంతకు ముందు అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు స్పెషల్ ఇంటెన్షన్ రివ్యూ అని చెప్పేసి ఒకటి జరిపేసి, అంటే ఎస్ఐఆర్, అంటే ఈ ఓట్లకు లెక్కింపుకు సంబంధించినటువంటి స్పెషల్ ఇంటెన్షన్ రివ్యూలో దాదాపు 40 లక్షల ఓట్లు తీసేసి కొత్తగా 21 లక్షల ఓట్లు యాడ్ అవ్వడం జరిగింది. మరి ఈ 21 లక్షల ఓట్లు దీంట్లో చాలామంది యూత్ ఉన్నారని, మరి యూత్ను అట్రాక్ట్ చేసుకోవడం కోసం మీరు బాగా చూడండి,
మహిళా అంటే ఈ క్రికెట్కి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి కూడా ఆయన వాళ్ళతో టీం అంటే ఒక లైక్ దట్ ఒక సరదా సంభాషణ పెట్టుకొని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడము. అంటే ఈరోజు దేశంలో ఆయన అన్ని విభాగాలలో అటు సినీ సైడు, అదేవిధంగా క్రీడల సైడు, అదేవిధంగా రాజకీయాల సైడు, ఈరోజు కంపెనీలకు సంబంధించినటువంటి అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏ విభాగంలో చూడండి ఆయన ఈ మధ్యకాలంలో ఒకవైపు ఇక్కడ రాజకీయం చేస్తూనే, ఒకవైపు గవర్నమెంట్ ఇక్కడ నడుపుతూనే, మరొక వైపు తన యొక్క పార్టీ ఇమేజ్ని పెంచుకోవడం కోసం, తన ఇమేజ్ని పెంచుకోవడం కోసం దేశం మొత్తం పర్యటనలు చేస్తున్నారు. మరి ఈ 20 లక్షల ఓట్లలో అతి ముఖ్యంగా యూత్ ఎక్కువ ఉన్నారు. ఈ యూత్ను అట్రాక్ట్ చేయడం కోసం ఆల్రెడీ జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రంలో విస్తృతంగా ఆయన ఫస్ట్ నేను పోటీ చేస్తానని చెప్పేసి పోటీ నుంచి విరమించుకున్నాడు. సో ఆయన ఎట్టకేలకు ఆయన కన్సల్టెన్సీ టైప్ బిహేవ్ చేశాడు తప్ప ఈరోజు అతని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మరి ఎన్డీఏ అలయన్స్ తరఫున ఒక స్టార్ క్యాంపెయినర్ ఎవరున్నారు ఈరోజు బీహార్ రాష్ట్రంలో అంటే నరేంద్ర మోడీ గారి ఫేసే. ఈరోజు భారతీయ జనతా పార్టీకి పడినటువంటి ఓట్లలో 3 ఆఫ్ ది నేషన్ సర్వే ఏమని చెప్పింది, కేవలం నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటేనే, అంటే భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లలో 1/3 ఓటు కేవలం నరేంద్ర మోడీ గారి బొమ్మను చూసే పడ్డాయి అని చెప్పేసి ఒక సర్వే చెప్పింది. ఎంతసేపు నరేంద్ర మోడీ గారు, లేకపోతే అమిత్ షా గారు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారే కానీ, సో మరి ఎవరు అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎవరు మనకు స్టార్ క్యాంపెయినర్ అనుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు, అంటే భారతీయ జనతా పార్టీ మోడీ షా ద్వయంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు నారా లోకేష్ గారిని బీహార్ ఎన్నికలకు చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఓన్లీ నారా లోకేష్ గారిని చూస్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా బయటకు వచ్చింది. ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమి కలిపి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారో సేమ్ దీంట్లో ఉన్న పథకాలను చూసి, అంటే లైక్ సూపర్ 6 వీటిని బీహార్లో కూడా కొన్ని చేర్చారు. సో వాటి గురించి డెప్త్గా చెప్పగలే కెపాసిటీ ఇక్కడున్న మంత్రికి ఉంటుంది కాబట్టి చూస్ చేసుకున్నారని. లైక్ ఇప్పుడు మహిళల ఖాతాలో డబ్బులు ఏదైతుందో సేమ్ అది కూడా 30,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు దాంట్లో పొందుపరిచినట్టు ప్రజెంట్ వస్తున్న సమాచారం. ఇది యాక్సెప్ట్ చేస్తారా? 2020 ఎలక్షన్లలో 2020 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం జరిగింది. ఎన్డీఏ అలయన్స్కి 125 స్థానాలు రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మహాగఠబంధన్కి 108 స్థానాలు రావడం జరిగింది. ఇతరులు 10 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. అంటే 118, 125 బిట్వీన్ ఎన్ని సీట్లు అండి? 7 సీట్లు. ఈ 7 సీట్లలో కూడా మెజారిటీ ఎక్కువ ఏం లేదండి. అంటే ఒక నియోజకవర్గానికి 2,000, 3,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అంటే గట్టిగా తిప్పి కొడితే ఎన్డీఏ అలయన్స్కి మహాగఠబంధన్కి తిప్పి కొడితే 50,000 ఓట్లకు తేడా కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు సంక్షేమ పథకాలను చూసుకొని జనాలు ఓట్లు వేస్తారనుకుంటే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఆ ఈక్వేషన్స్లో భాగంగానే ఈరోజు దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే వ్యూహాన్ని ప్లాన్ ఏ దక్షిణ భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి ప్లాన్ బి ఉత్తర భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలంటే పైలట్ మోడల్ కింద ఒక రాష్ట్రం కావాలి కాబట్టి ఈరోజు బీహార్ రాష్ట్రాన్ని ఎంచుకుంది భారతీయ జనతా పార్టీ అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.